మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 39వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు నీతి వృక్షములు ఎవరు అంటే ఎస్తేర్ మరి మోర్డెకాయిలండి. దేవుడు వీళ్ళని ఎక్కడ నాటుతారంటే పారసీక దేశంలో, అంటే పర్షియా దేశంలో, మరి పర్షియా రాజధాని సూజన్ పట్టణం అండి. ఆ సూజన్ పట్టణంలో దేవుడు వీళ్ళని నాటుతారు. ఇప్పుడు ఆ పారసీక దేశాన్ని ఇరాన్ దేశం అని పిలుస్తున్నారు, కానీ ఒకప్పుడు వాళ్ళు ఇజ్రాయిల్ ప్రజల్ని ఎంతో ప్రేమించిన వాళ్ళండి. ఈ పారసీక రాజు కోరేషు ఇజ్రాయిల్ ప్రజల్ని బాబిలోనియా నుంచి యెరూషలేం వెళ్ళడానికి ఆయన శాసనాన్ని చేస్తాడు. అంతేకాదు బాబిలోనియా రాజు నెబుకద్నెజర్ యెరూషలేం దేవాలయంలో నుంచి కొల్లగొట్టిన బంగారు పాత్రలన్నీ తిరిగి ఇచ్చేస్తాడు. ఆ పాత్రలు ఎన్ని ఉంటాయంటే 5400 అండి. అన్ని పాత్రలు ఎట్లా తీసుకెళ్ళాడో దేవాలయం నుంచి, కానీ కొరేష్ రాజు అవన్నీ తిరిగి ఇస్తాడనమాట. ఈ కొరేష్ రాజు వంశంలోనే కొరేష్ తర్వాత 5వ తరం వాడనమాట అహేషరోషు. అహేషరోజుకి ఈ ఎస్తేరు మరి పట్టపు రాణి అవుతుందండి. అంటే కొరేష్ వంశంలోనే కోడలు అవుతుంది మన ఎస్తేర్ రాణి అన్నమాట. ఎస్తేర్ అంటే మెరిసే తార అని అర్థం అండి. ఈ ఎస్తేర్ ఎక్కడ పుడుతుందంటే సూజన్ పట్టణంలో, పారసీక దేశంలో సూజన్ పట్టణంలో పుడుతుందండి. నేను ఒక్కసారి మీకు మ్యాప్ ద్వారా సూజన్ ఎక్కడుందో చెప్తాను. ఇది చూడండి యెరూషలేము. ఇక్కడ నుంచి బాబిలోనియా 900 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మళ్ళొక 200 కిలోమీటర్స్లో సూజన్ అండి. ఇది పారసీక దేశపు రాజధాని. ఎస్తేర్ రాణి చరిత్ర ఇక్కడ సూజన్ పట్టణంలో జరుగుతుంది. క్రీస్తుపూర్వం 480 నుంచి 473 వరకు అండి. తర్వాత నెహిమియా ఇక్కడి నుంచే వస్తాడు. మనం తర్వాత ధ్యానించుకుందాము. ఇక్కడ ఎస్తేర్ రాణి భర్త మరణించిన తర్వాత ఆమె మారు కొడుకు స్టెప్సన్ అర్తహషస్త రాజుగా ఉంటాడండి. కానీ ఎస్తేర్ రాణి రాజమాతగా ఉంటారు కదా. సో తన కొడుకుతోటి లేఖ రాయించి, ఎజ్రాకి లేఖ రాయించి, ఈ బాబిలోనియాలో ఇంకా ఉన్న యూదులని, యాజకులు, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ యెరూషలేంకి తీసుకొని వెళ్ళు, మీకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వమని చెప్పాను అక్కడ గవర్నర్కి అని, ఇంకా కొన్ని బంగారు వెండి పాత్రలు కూడా ఇస్తాడండి. ఇంకా ఆ లేఖలో చెప్తాడు, మీరు వెళ్ళి యెరూషలేంలో యూదులకి మీ దేవుని ఆజ్ఞలు బోధించండి, మీ దేవుని ఆజ్ఞలే నా ఆజ్ఞలు అని చెప్పి రాస్తాడు. అప్పుడు చాలా సంతోషించి ఎజ్రా దేవునికి వందనాలు చెప్పి, రాజు ఎంత మా మీద దయ కలిగింది, దేవుడు ఇంత మంచి మనసు ఇచ్చారు అని ఇక్కడ నుంచి మరి ఎజ్రా 2వ బ్యాచ్ని తీసుకొని బయలుదేరుతాడండి. యెరూషలేంకి రావడానికి ఇలా వస్తారు. 4 నెలలు పడుతుంది. తర్వాత రాజు ఇచ్చిన పాత్రలన్నీ దేవాలయంలో ఇచ్చేసిన తర్వాత ప్రజలకి ఆయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు. అన్యజాతి స్త్రీలతో జరిగిన వివాహాల్ని రద్దు చేస్తాడు. ఇక్కడ రాసాను చూడండి కొద్దిగా. క్రీస్తుపూర్వం 537లో సెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో యూదులు బాబిలోనియా నుంచి యెరూషలేంకి వస్తారు. ఈ మొదటి బ్యాచ్ వచ్చిన 80 సంవత్సరాల తర్వాత 2వ బ్యాచ్ ఎజ్రా నాయకత్వంలో బాబిలోనియా నుంచి యెరూషలేంకి వస్తారు. ఆ తర్వాత 3వ జట్టు నెహిమియా నాయకత్వంలో ఇక్కడ నుంచి ఎస్తేర్ పంపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ ఇంకా మిగిలిపోయిన యూదులందరినీ పోగు చేసుకొని ఇక్కడికి వస్తాడు నెహిమియా.
రేపు ధ్యానించుకుందాం అది నెహెమ్యాను గురించి. ఇప్పుడు ఎస్తేర్ రాణి గురించి ధ్యానించుకుందాం. ఈ సూజన్ పట్టణంలో ఎస్తేర్ రాణి చరిత్ర జరుగుతుందండి. క్రీస్తు పూర్వము 480 నుంచి 473 వరకు, అంటే దాదాపు 8 సంవత్సరములు జరిగిన చరిత్ర ఎస్తేర్ రాణి చరిత్ర ఎస్తేర్ గ్రంథంలో లిఖించబడి ఉందండి. ఈ అమ్మాయి అక్కడే పుడుతుందన్నమాట. అయితే ఈ అమ్మాయికి పెద్దనాన్న కొడుకు పేరు మోర్డికాయ్. వీళ్ళిద్దరికీ వయస్సు ఎంత తేడా ఉంటుందంటే, ఈ అమ్మాయి పుట్టే నాటికే మోర్డికాయ్ వయస్సు దాదాపు 117 సంవత్సరాలండి. ఈ మోర్డికాయ్ మరి ఈ సూజన్ పట్టణానికి 2వ బ్యాచ్లో తీసుకొని పోబడతాడండి. 548లో 2వ బ్యాచ్లో కొనిపోబడినటువంటి మోర్డికాయ్ని ఇంకా కొందరు యూదులని బాబిలోనియా రాజు సూజన్ పట్టణంలో ఉంచుతాడండి. అయితే అక్కడ ఈ అమ్మాయి పుడుతుందన్నమాట. పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోతారండి. ఎస్తేర్ అమ్మ నాన్న ఇద్దరు చనిపోతారు. అయితే ఇంకా ఆ అమ్మాయి అక్కడ మోర్డికాయ్ ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. ఎంత చక్కగా అంటే దైవభీతి కలిగిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు మోషే ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞని కూడా తూచా తప్పకుండా పాటించేవాళ్ళండి. ఈ మోర్డికాయ్ రాజు దగ్గర పనిచేస్తున్నాడు అనమాట. అహేశ్వరోష్ రాజు అనమాట. ఆయన దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఇలా పనిచేస్తుండగా ఏం జరుగుతుందంటే, ఆ రాజు 120 దేశాలని పరిపాలిస్తున్నాడని మరి ఎస్తేర్ గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుందండి. ఇండియా నుంచి ఇథియోపియా వరకు, అంటే మన దేశ పేరు ఎస్తేర్ గ్రంథంలో ఉందండి. ఇది జరిగింది ఎప్పుడు 480లో అన్నమాట ఎస్తేర్ కథ. అక్కడ ఆ గ్రంథంలో మన దేశం పేరు 2 సార్లు వస్తుంది, ఇండియా. అంటే దేవుడు మన దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు కదా. మరి యేసుప్రభు కూడా 12 మంది శిష్యుల్లో థామస్ వారిని క్రీస్తు శకం 52లో మన దేశానికి సువార్త ప్రకటన కొరకు పంపించారంటే మన దేశాన్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు అన్నమాట. తండ్రి దేవుడు కదా, యేసుప్రభు అన్నమాట. అయితే ఈయన ఏం చేస్తాడంటే, ఈ అహేశ్వరోష్ రాజు 120 దేశాలని పరిపాలిస్తున్నాడు కదా. సో ఆ దేశాల గవర్నర్స్ని, అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్సు, ప్రముఖులని మరి తన దేశానికి పిలుస్తాడనమాట. రాజధానికి సూజన్కి పిలుస్తాడు. తర్వాత వాళ్ళకి విందు చేస్తున్నాడంట. ఎన్ని రోజులు తెలుసా? మీరు చదివితే 6 నెలలు విందు చేస్తున్నాడంట. ఇంకా విందుకి ఎంత వైభవంగా అలంకరిస్తారంటే మీరు చదవాలి అసలు. ముత్యాలతో అసలు ఎంత చక్కగా ఆ గార్డెన్స్లో ఆ పరదాలు బంగారు కర్టెన్స్ అని రాయబడి ఉంటుందన్నమాట. అలా 6 నెలలు వాళ్ళకి విందు చేసిన తర్వాత మరి సూజన్ పట్టణంలో ఉంటారు కదండి. వీళ్ళేమో 120 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు సూజన్ పట్టణం సిటీలో ఉన్నారు కదా. అలాగే సూజన్ పట్టణంలో ఉన్న వాళ్ళకు కూడా ఒక వారం రోజులు వాళ్ళకు కూడా విందు చేస్తాడు. అందరికీ ధనికులు పేదవాళ్ళు తేడా లేదనమాట. తినంత తినొచ్చు, ఇంకా అట్లా ఉంటుందన్నమాట. అయితే ఈ రాజు మరి సూజన్ పట్టణంలో ఉన్న వాళ్ళకి విందు చేస్తుంటే పట్టపు రాణి వష్టి రాణి స్త్రీలకి లోపల అంతఃపురం లోపల ఆమె విందు చేస్తుందన్నమాట. ఎందుకంటే స్త్రీలు బయటికి రాకూడదు కదండి. అప్పుడు ఈ వారం రోజులు విందు అయిపోయిన తర్వాత రాజు ఏం చెప్తాడంటే, పట్టపు రాణిని పిలిచి మీకు పరిచయం చేస్తాను అంటారనమాట. ఆమె మరి అందాన్ని చూపించాలి అని, చాలా అందగత్తె అనమాట. అప్పుడు తన సేవకుల్ని పంపిస్తాడు. వష్టి రాణి పట్టపు రాణి గారిని పిలుచుకొని రండి, రాజు రమ్మని చెప్తున్నాడని. అప్పుడు ఆమె నేను రాను అని చెప్తుందండి. అప్పుడు సేవకులు వచ్చి చెప్తారు, వష్టి రాణి పట్టపు రాణి గారు రాను అని చెప్తున్నారు అనగానే ఆయన ముఖం ఇట్లా చిన్నగా అయిపోతుంది. అందరి ముందు అవమానంగా ఫీల్ అవుతాడనమాట. అప్పుడు ఇంకా ఆయనకి ఎంత కోపం వచ్చేస్తుందంటే, ఆయనకి 7 మంది అడ్వైజర్స్ ఉంటారండి, అడ్వకేట్స్ కూడా వాళ్ళు అనమాట. అడ్వైజర్స్ని అడుగుతాడు, నేను ఇప్పుడు ఏం చేయాలి, రాణిగారు రానన్నారు కదా అంటే వాళ్ళు చెప్తారు,
ఈ రాణిగారు రానన్నారు అని రేపు ఈ పట్టణంలో ఉన్న స్త్రీలందరికీ తెలిసిందంటే ఇంకా మా భార్యలు కూడా మా మాట వినరు. కనుక ప్రతి భార్య కూడా భర్తకి విధేయించి ఉండాలి. కాబట్టి ఆమె మీకు విధేయత చూపలేదు కాబట్టి ఆమె పట్టపు రాణిగా ఉండడానికి తగదు, ఆమెను పంపించేసేయండి. అప్పుడు వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ ప్రకారం సేవకులకు చెప్తాడు, ఆమె ఇంకా ఇప్పటి నుంచి నాకు పట్టపురాణి కాదు, నాకు విధేయత చూపించలేదు కనుక ఆమె వెళ్ళిపోవాలి. అప్పుడు ఆమె వెళ్ళిపోతుందండి. చూడండి, మనం చాలా నేర్చుకోవాలి. యేసు రాజుకి ఒక వధువుగా రాణిగా ఉండాలంటే మనం కూడా మరి విధేయత చూపించాలన్నమాట. 45వ కీర్తనలో 11వ వచనంలో ఉంటుందన్నమాట. నీ రాజు నీ సౌందర్యానికి మురిసిపోతాడు, నీవు ఆయనకు నమస్కరించు అంటే అర్థం ఏంటంటే ఆయనకి లోబడి ఉండు అని. మరి ఇప్పుడు రాణి లేదు కదా, మరి ఇంకా రాణి ఎవరు ఉండాలి? అప్పుడు వాళ్ళే మళ్ళీ అడ్వైజ్ ఇస్తారు. సూజన్ పట్టణంలో ఉన్న అందగత్తెలందరినీ, అందగత్తెలంటే కన్య పిల్లలు, మొదటి క్వాలిఫికేషన్ అంటే కన్యకలు, పరిశుద్ధంగా ఉన్న అమ్మాయిలందరినీ వెతికించి అంతఃపురానికి తీసుకొని వచ్చి 1 సంవత్సరం బ్యూటీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని రాజు దగ్గరికి తీసుకొని రావాలి. అప్పుడు రాజు తనకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు. అలాగే ఆజ్ఞ జారీ చేస్తాడు. అలాగే సేవకులు తీసుకొని వస్తారు. అలా తీసుకొని రాబడినటువంటి అమ్మాయిల్లో మన ఎస్తేర్ రాణి కూడా ఉంటుందండి. ఎస్తేర్ అంటే మెరిసే తార అన్నమాట. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా గేట్ దగ్గర, మోర్డెకాయ్, ఆయన చెప్తాడు ఆ అమ్మాయికి, నువ్వు యూదుల అమ్మాయి అని చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళంతా పార్సీస్ అన్నమాట, పర్షియన్ వాళ్ళు. మరి ఈ అమ్మాయి యూదులు అంటే మన భాషలో చెప్పాలంటే క్రిస్టియన్స్ అనుకోండి, ఎవరికి చెప్పొద్దమ్మా నీవు అంటే అలాగే నాన్నగారు అంటుందన్నమాట. ఆ తర్వాత ఒక 1 ఇయర్ బ్యూటీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని రాజు దగ్గర పంపిస్తారండి. పంపిస్తున్నప్పుడు ఈ అమ్మాయి వంతు వస్తుంది. అందరూ ఆ రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఆభరణాలు, వస్త్రాలు అడిగి మరీ ధరించుకోవచ్చు. కానీ ఎస్తేరు ఏది అడగదండి. ఆయన హెగే ఏమిస్తాడో వీళ్ళ ఇన్ఛార్జ్ అనమాట, అవి ధరించుకొని వెళ్తుంది. కానీ ఆమె హృదయం నిండా దేవుని యొక్క వాక్యం అన్నమాట. ముఖంలో ఆ పరిశుద్ధమైన దేవుని తేజస్సు ఆయనను ఆకర్షిస్తుంది. అది ఇతరులలో కనబడదన్నమాట. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. తెలుపు నలుపు కాదు, దేవుని ఆత్మ ఎవరిలో ఉంటే ఆ వెలుగు వాళ్ళల్లో ప్రకాశిస్తుంది, ఆ తేజస్సు. అప్పుడు రాజు ఎస్తేర్ రాణి రాగానే తన చేతిలో బంగారు దండం ఉంటుందండి, దాన్ని ఇలా చూపిస్తాడు, ఈ అమ్మాయి నాకు నచ్చింది అని. అమ్మయ్య, ఇంకా రాజుకి పెళ్ళి అవుతుందన్నమాట ఎస్తేర్తో. ఇంకా చూడండి, ఎస్తేర్ 2:17 ఏమని ఉంటుందంటే, ఎస్తేర్ రాజునకు అధిక ప్రీతి కలిగించింది కనుక అతడు వష్టి స్థానంలో ఎస్తేర్ తల మీద కిరీటాన్ని పెట్టి ఆమెని రాణించేశాడు. పెళ్ళి 127 దేశాల్లో ఈ రాజు పెళ్ళి అన్నమాట. అందరికీ హాలిడేస్ 127 దేశాల్లో రాజు పెళ్ళి అని చెప్పి. ఇంకా రాజు అందరికీ మరి బహుమతులు ఇస్తాడంటండి, గిఫ్ట్స్ ఇస్తాడంట తన హోదాకి తగినట్లుగా. ఒక అనాథ పిల్ల పెళ్ళి ఇంత వైభవంగా ఇంకెవరిది జరిగి ఉండదు ప్రపంచంలో. ఎందుకంటే 127 దేశాలకి రాజు, ఆ రాజుకి ఎస్తేర్ పట్టపు రాణి అయింది. దేవుని యొక్క కృప చూడండి. పేదలను పెంట కుప్ప మీద నుంచి లేపి రాజుల సరసన కూర్చుండబెట్టే దేవుడు అండి మన దేవుడు, గొప్ప దేవుడు అన్నమాట. 113వ కీర్తనలో ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఆమె పట్టపు రాణి అయిన తర్వాత కూడా 2:20 అండి, ఈ వచనాన్ని దేవుడు నాకు చూపించారనమాట. ఆమె చిన్ననాడు ఎలా వాళ్ళ నాన్నకి విధేయించిందో పట్టపు రాణి అయిన తర్వాత కూడా అలాగే విధేయిస్తుందంట. ఆ అమ్మాయి ఎలా ఉంది, బాగుందా లేదా అని వాళ్ళిద్దరి మధ్యలో ఒక మధ్యవర్తి అనమాట, రహస్యంగా. ఇంకా ఆయన పేరు హతాకును అడుగుతాడు, అమ్మాయి బాగుందా, అమ్మాయిని అడుగు, ఎలా ఉంది అని డాడీ అడిగారని ఈయన వెళ్ళి చెప్తాడనమాట. అమ్మ రహస్యంగా, ఎందుకంటే ఈయన వాచ్మెన్ కూతురు ఈ అమ్మాయి, అందుకని కాదు కానీ యూదుల అమ్మాయి అనమాట. వాళ్ళ నాన్న చెప్తాడు నువ్వు ఎవరికి చెప్పొద్దని. చిన్ననాడు ఎస్తేర్ ఎలా వాళ్ళ నాన్నగారికి విధేయత చూపించిందో
పట్టపు రాణైన తర్వాత కూడా అలాగే విధేయించిందంట. వాళ్ళ నాన్న ఏం చెప్తే అది చేస్తుంది. మరి మోషే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నావా? మన ఇంట్లో ఉన్నప్పుడు రోజు ఎలా మనం ప్రార్థన చేస్తామో, ఎలా ఉపవాస ప్రార్థన చేస్తామో శుక్రవారాలు అలా చేస్తున్నావా? రోజు పఠనాలు ఉంటాయి వాళ్ళకు కూడా, అలా చదువుతున్నావా? అవునా, నా చదువుతున్నాను, పాటిస్తున్నాను, జాగ్రత్త అని చెప్పుంటాడు. అన్య దైవములను వాళ్ళు ఆరాధించకూడదు. అలా ఇద్దరు మరి హతాక్ అనే వ్యక్తి ద్వారా మరి సంభాషణ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అమ్మాయి జాగ్రత్తగా ఉందా లేదా అని. ఇంకా తర్వాత ఏమవుతుందంటే రాజు హమాన్ అనే ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా చేస్తాడండి. చేసి అందరూ ఆయనకు వంగి దండం పెట్టాలని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. అప్పుడు ఆ హమాన్ వస్తూ ఉంటే అందరూ వంగి నమస్కారం చేస్తారు. కానీ మొర్దెకై అలా చేయడనమాట. ఆయనకి చాలా రోషం, ఈగో దెబ్బతింటుంది. నేను ఇంత పెద్ద మంత్రిని, ఒక వాచ్మెన్ నన్ను లెక్క చేయట్లేదని ఎవరు ఆయనను తెలుసుకుంటే యూదుడు అని తెలుస్తుందన్నమాట. అప్పుడు రాజుకి పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చేసి ఒక లేఖ తనే రాస్తాడనమాట. రాసి యూదులందరినీ, ఈ 120 దేశాల్లో ప్రపంచంలో ఉన్న యూదులందరినీ అదారు 13వ తారీఖున నిర్దాక్షిణ్యంగా చంపాలి అని రాజశాసనం రాజు పేరు మీద రాస్తాడు. అహష్వేరోషు రాజు రాయినదేమనగాని ఇంకా క్రింద రాజు ముద్ర వేస్తాడు. రాజు తన ముద్రాంగుళ్యాన్ని ఇచ్చేస్తాడు. అంటే అంత రాజుకి తెలివి లేదనమాట. అప్పుడు ఇలా ఏ తేదీ అనడానికి ఒక చీట్లు వేస్తాడు, కొన్ని తారీఖులు, ఏ తేదీన యూదులను చంపాలి. ఆయనకి అదారు 13 అంటే చివరి నెల అండి వాళ్ళకి, డిసెంబర్ 13 లాగా మనకి అనమాట. ఆ శాసనం అంతా కూడా మరి తనే రాసి 120 దేశాలకి వాళ్ళ భాషలో పంపిస్తాడనమాట. అప్పుడు ఆ గేట్ దగ్గర ఉన్న మొర్దెకై కూడా కాపీ చూస్తాడనమాట, డ్యూటీలో ఉంటాడు. అప్పుడు ఇంకా ఆయన బయటికి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళ రూల్స్ ప్రకారము ఆ రాజభవనంలో ఎవరు కూడా ఇలా బట్టలు చించుకొని ఏడవడం చేయకూడదు. ఇంకా బయటికి వెళ్ళి బట్టలు చించుకొని దుమ్ము పోసుకొని ఏడుస్తాడనమాట. ఏడ్చినప్పుడు హతాక్ వెళ్ళి చెప్తాడు, అమ్మ మీ నాన్నగారు ఏంటో అట్లా ఏడుస్తున్నారు, బట్టలు చించుకున్నారమ్మా అంటే, అవునా నాన్నగారు అట్లా ఎందుకు చేశారు అడుగు అని బట్టలు పంపిస్తుంది అనమాట. అప్పుడు ఆయన వచ్చి చెప్తాడు, అమ్మాయి అడుగుతుందయ్యా అని. అంటే అప్పుడు ఆయన ఈ కాపీ పంపిస్తాడనమాట. చూడమ్మా, ఇలా చంపమని రాజు శాసనం చేశాడు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మన కోసం నువ్వు ప్రార్థించాలి, నువ్వు రాజుని అడిగి మన ప్రజల్ని కాపాడాలంటే, నాన్నగారు రాజు పిలవకుండా కొలువులోకి వెళ్తే ఒకే శిక్ష అందరికీ, మరణశిక్ష. మరి రాజు నా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడాలంటే ఆయన వచ్చి 1 నెల రోజులైంది. ఇంకా అప్పుడు మొర్దెకై ఇంకా స్ట్రాంగ్గా లేఖ రాస్తాడు. చిన్ననాడు నేను ఎట్లా పెంచి పెద్ద చేశాను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ యూదులందరూ చనిపోవాలంటే నువ్వు కూడా చనిపోతావు. నువ్వు ఇప్పుడు వెళ్ళి మాట్లాడలేదనుకో, మాకు సహాయం దేవుడు తప్పకుండా చేస్తారు ఇంకొక వైపు నుంచి. కానీ నిన్ను పట్టపు రాణిని చేసింది మమ్మల్ని రక్షించడానికే నేను రాణిగా చేశారేమో అని స్ట్రాంగ్గా రాస్తే అప్పుడు తను మళ్ళా లేఖ రాసి పంపిస్తుంది. నాన్నగారు మీరు నా కొరకు ప్రార్థించండి, నేను కూడా 3 రోజులు నా చెలికత్తెలతో 7 చెలికత్తెలు ఉంటారు కలిసి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాస ప్రార్థన చేసి దేవుని కృప చూపించమని అడిగి రాజు దగ్గర వెళ్ళి మాట్లాడతాను. ఒకవేళ నేను మరణించవలసి వస్తే మరణిస్తాను, తప్పకుండా మన ప్రజల కొరకు వెళ్ళి మాట్లాడతాను నాన్న. 3 రోజులు ఉపవాస ప్రార్థన మీరు చదవాలి. ఎస్తేర్ రాణి ప్రార్థన ఉంటుంది, మొర్దెకై ప్రార్థన 13-14 అధ్యాయాల్లో అనమాట. మొర్దెకై కూడా ప్రార్థన చేస్తాడు 3 రోజులు. ఇంకా యూదులందరూ, సూజన్లో ఉన్న యూదులందరూ ప్రార్థిస్తారండి. ఎస్తేర్కి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా, ఎలా మాట్లాడాలో రాజు దగ్గర వెళ్ళినప్పుడు రాజు మనస్సు కరిగేటట్లు, మా మీద ప్రేమ కలిగేటట్లు సాయం చేయండి అని ఈ సపోర్ట్ ఉంటుంది అన్నమాట అమ్మాయికి. మొర్దెకై యూదుల ప్రార్థన సపోర్ట్. ఈ అమ్మాయి కూడా ఇంకా చాలా వైభవంగా వస్త్రధారణ చేసుకున్న అమ్మాయి అవన్నీ తీసేసి ఇంకా బూడిద మీద కూర్చొని పేడ చల్లుకొని ఆమె ప్రార్థిస్తుంది. ప్రభువా, సింహపు గుహలో అడుగిడనున్న నాకు సాయం చేయండి, ఎలా మాట్లాడాలో
ఆ రాజు దగ్గర వెళ్ళినప్పుడు అంటే రాజు ఎట్లా ఉంటాడంటే ఒక సింహం పెద్దగా ఉంటాడు, ఆభరణాలు ధరించుకొని వస్త్రధారణ చేసుకొని. ఈ అమ్మాయి నేను అనుకుంటా ఒక 20 సంవత్సరాలకి పెళ్ళైన 5 సంవత్సరాలకి 25 సంవత్సరాలు చిన్న అమ్మాయి. ఇంకా ఆమె ప్రార్థన చూడాలి. ప్రభా, నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా అబ్రహాం దేవుడైన నిన్ను ధ్యానించుట తప్ప నాకు వేరే ఆనందమే లేదు. అన్నీ నీ పొందు నాకు అసహ్యం. నేను ఎప్పుడు కూడా నిన్ను ధ్యానించుట తప్ప వేరే ధ్యాస లేదంటుందండి. అమ్మాయి ప్రార్థన చదవండి, టైం అయిపోయింది. కానీ 3 రోజులు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తుంది. ఇంకా ప్రార్థన చేసి మంచి వస్త్రధారణ, ఈ శోక వస్త్రాలు ప్రక్కన పెట్టి రాజు దగ్గర వెళ్ళేటప్పుడు చక్కగా అలంకరించుకుంటుంది అన్నమాట. అలంకరించుకొని లోపల మాత్రం భయం ఉంటుంది. ఎందుకంటే రాజు కొలువులోకి పర్మిషన్ లేకుండా ఎవరు వెళ్ళకూడదు, అందులో స్త్రీలు అసలే వెళ్ళకూడదు. లోపల భయంగా ఉన్న దేవుని యొక్క ఆత్మ సాయంతో 2 చెలికత్తెలు ఆమెకి సాయం చేస్తారు. ఇంకా కొలువులోకి అడుగు పెట్టగానే ముందు రాజు ఇలా కోపంగా చూస్తాడనమాట. పర్మిషన్ లేకుండా వచ్చింది. ఆయన కోపానికి ఆమె శ్రోధపి పడిపోతుందండి. భయం వేశాను. అప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే 15వ అధ్యాయంలో దేవుడు రాజు హృదయాన్ని మృదు హృదయంగా చేశారంట. సామెతలు 21 మీరు చదివితే రాజు హృదయం పంట కాలువ వలె దేవుని ఆధీనంలో ఉంటుంది. అంత రాజు ఎంత మృదుగా అయిపోతాడంటే సింహాసనాన్ని దిగి ఇంకా ఎస్తేర్ రాణి శ్రోధపి పడిపోయింది కదా, ఆమెను చేతిలోకి తీసుకొని చెప్పు ఏం కావాలి నీకు, నా అర్ధరాజ్యం కావాలంటే ఇస్తాను. 127 దేశాలు అర్ధరాజ్యం అంటే ఎంత పెద్ద అండి. ఆమె అంటది కాదు, మీరు ఒక్కసారి నా అంతఃపురానికి మీరు భోజనానికి రండి, విందుకి రండి, డిన్నర్కి. అంతేనా? అంతే అండి. వచ్చేటప్పుడు హమాన్ని తీసుకొని రండి. అలా వెళ్తారండి. 2వ రోజు కూడా వెళ్ళినప్పుడు అప్పుడు చెప్తుందన్నమాట, ఆ రాజు కాళ్ళ మీద పడి మా ప్రజలు వాళ్ళు మరణించే ఒక భయంకరమైన సిచ్యువేషన్ వచ్చింది అని రాజు కాళ్ళ మీద పడి మమ్మల్ని కాపాడండి అంటే ఏంటి చెప్పు అని అడుగుతాడనమాట. అప్పుడు అమ్మాయి చెప్తుంది, నేను యూదులన్నీ చంపాలని ఆజ్ఞ జారీ చేశారు అని. అంటే ఎవరు ఈ పని చేసింది? రాజుకు తెలియదు. అప్పుడు ఆమె చెప్తుంది, ఇదిగో ఈ హమానే మా హింసకుడు అనగానే ఆయనకు చాలా కోపం వస్తుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలి? ఇలా ఆజ్ఞ ఒకసారి జారీ చేస్తే శాసనం వెనక్కి తీసుకోవడానికి ఉండదు. రాజు ఇలా అని వాకింగ్ చేస్తూ ఉంటే ఆమె డిన్నర్ ఇస్తుంది కదండి ఈవినింగ్ గార్డెన్లో అన్నమాట. అప్పుడు ఇంకా ఎస్తేర్ కోపంగా చూస్తుంది హమాన్ వైపు అన్నమాట. ఆ హమాన్కి కూడా షాక్, ఈ అమ్మాయి యూదుల అమ్మాయి అని తెలీదు. ఇంకా వచ్చి ఆమె కాళ్ళ మీద పడుతుంటే రాజుకి ఎట్లా కనబడుతుందంటే ఆ ఉద్యానవనంలో ఈమె అలా ఉయ్యాల మీద అట్లా కూర్చున్నప్పుడు, ఏంటి నా కళ్ళ ముందే నా భార్యని మానభంగం చేస్తాడా వీడు అని ఎవరు అక్కడ అనగానే సేవకులు వచ్చేస్తారు. వాళ్ళకి అర్థమవుతుంది రాజుకి ఈయన మీద కోపం వచ్చిందని. ఈయనని అంటుండగానే సేవకులు చెప్తారు, ఇదో మోడికాయని చంపడానికి పెద్ద ఉరికంబాన్ని తయారు చేశాడు, దాని మీద ఇతన్నే ఊరి తీయండి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా ఎస్తేర్ని అడుగుతాడు, నీకేం కావాలి చెప్పు అని అంటే అప్పుడు చెప్తుందనమాట, మా ప్రజల్ని కాపాడాలి అని. తర్వాత మోడికాయ్ ఎవరో కాదండి మా నాన్నగారు. ఆయనకి ఇంకా షాక్. అప్పుడు ఆయనను పిలిచి ఉంగరం తీసుకుంటాడనమాట. హమాన్ దగ్గర నుంచి తీసుకున్నది మోడికాయకి పెట్టేస్తాడు. ఇప్పుడు అధికారం మారిపోయింది చూడండి, సైతాన్ చేతిలోంచి దేవుని చేతిలోకి. ఈ ప్రార్థన మనం చెయ్యాలి. అప్పుడు మోడికాయని ప్రధానమంత్రిని చేసి హమాన్ యొక్క ఆ ప్యాలెస్ కూడా ఈయనకి ఇచ్చేస్తారు. అప్పుడు ఇంకా శాసనాన్ని చూపించి దీన్ని నేను మార్చలేను, తిరుగులేదు, ఇర్రివోకబుల్ అనమాట, కానీ మీరు ఇంకొక శాసనం చేయండి అని. ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు కదా మోడికాయ్, ఆయన శాసనం చేస్తాడు. ఆదారు 13న యూదుల మీద ఎవరైనా దాడి చేస్తే ఆత్మరక్షణ కొరకు యూదులు వాళ్ళ మీద తిరిగి దాడి చేయొచ్చు. ఇంకా అప్పుడు ఎంత బలం వస్తుంది, యూదులందరికీ ఎంత సంతోషం అంటే
ప్రధానమంత్రి అయ్యాడు మోర్డెకాయ్. మాకు రక్షణ. ఎప్పుడైతే అందరు హై అఫీషియల్స్కి 120 దేశాల్లో ఎస్తేర్ రాణి యూదురాలు, ఇప్పుడు ఆమె తండ్రి ప్రధానమంత్రి అయ్యాడు. ఇంకా రాజు చేతిలో పెద్ద ఏముండదు, అందరూ యూదులకి భయపడతారండి. ఇంకా ఆ రోజున వాళ్ళ మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని వీళ్ళు చంపేస్తారు. అదారు 13న సైతాను ఆ రోజు యూదులకి అంత్యదినంగా మరణదినంగా నిర్ణయిస్తే ఆ రోజుని దేవుడు వాళ్ళకి విజయ దినంగా నిర్ణయిస్తాడనమాట. యూదులు ఆ దేవుడు వాళ్ళకి ఇంకా జయమిచ్చిన ఆ దినాన్ని పూరీం పండుగగా చేసుకుంటారనమాట. అప్పుడు మోర్డెకాయ్ రూల్ చేస్తాడు. ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా ఈ అదారు 14వ తారీఖున పండుగ చేసుకోవాలి, పూరీం పండుగ. ఇప్పటికి కూడా చేసుకొని వాళ్ళు ఈ పూరీం పండుగ రోజున దేవునికి వందనాలు చెప్తారు, మోర్డెకాయ్ని బట్టి, ఎస్తేర్ని బట్టి అన్నమాట. యూదులందరినీ కాపాడింది ఆ పసిపిల్ల మరి ధైర్యంతో అన్నమాట. అంతేకాదు మోర్డెకాయ్ విషయంలో నాకేం ఆశ్చర్యం అనిపిస్తుందంటే, తన కూతురు 127 దేశాలకి పట్టపురాణి, తను ఎంత వైభవంగా ఉండొచ్చు కదా. తర్వాత కూడా తన పని తను వాచ్మెన్గా తన పని తను చేస్తాడండి. ఎంత నీతిమంతుడు. తర్వాత యూదులకి రక్షకుడుగా ఉంటాడు 127 దేశాల్లో అన్నమాట. ఇప్పటికీ వాళ్ళ సమాధులు అక్కడ ఇరాన్లో ఉంటాయండి, ఆ సూజన్ పట్టణంలో వాళ్ళు మరణించిన తర్వాత కూడా అన్నమాట. ఆ తర్వాత కూడా ఈ అమ్మాయి ఎలా పనిచేసిందో మనము ఇంకా ఎజ్రా తర్వాత నెహెమియా గ్రంథాల్లో ఈ ఎస్తేర్ రాణి యొక్క పాత్ర మనం తెలుసుకుందాము. ఈ ఎస్తేర్ రాణి చరిత్ర ఎప్పుడు జరుగుతుందంటే ఎజ్రా గ్రంథం 6 అధ్యాయాల తర్వాత ఈ అమ్మాయి చరిత్ర జరుగుతుందండి. ఆ తర్వాత 7వ అధ్యాయం అన్నమాట. కనుక మనం రేపు 7వ అధ్యాయం నుంచి ఎజ్రా గ్రంథం ధ్యానించుకుందాం. ముగించే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి. దేవుడు నాటిన నీతి వృక్షంలో ఎస్తేర్, మోర్డెకాయ్లు. ఎస్తేర్ చరిత్ర పారసిక దేశంలో జరుగుతుంది. ప్రేమమయుడైన దేవుడు తన ప్రజలను సకల ఆపదల నుండి కాపాడునని ఈ గ్రంథం బోధిస్తుంది. దేవుడు ఒక బలహీనురాలైన స్త్రీ ద్వారా 127 దేశంలలోనున్న యూదులను కాపాడుట ఈ గ్రంథ సారాంశం. ఉపవాస ప్రార్థన శక్తిని రుజువు చేయు గ్రంథం ఇది. అహేశ్వరోస్ రాజు పారసిక దేశంను పాలిస్తున్న రోజులవి. సూజన్ పట్టణము పారసిక దేశపు రాజధాని. క్రీస్తుపూర్వం 478లో ఎస్తేర్ వివాహం పారసిక రాజుతో జరుగుతుంది. 473లో హమాను వలన యూదులకు ప్రమాదం సంభవిస్తుంది. దేవుడు మోర్డెకాయ్, ఎస్తేర్ల ద్వారా యూదులని కాపాడతారు. మోర్డెకాయ్, ఎస్తేర్లు పారసిక దేశంలో దేవుడు నాటిన నీతి వృక్షములు. వారు చరిత్ర సృష్టించిన నీతిమంతులు. దేవుడు తన చిత్తమును వీరిద్దరి ద్వారా నెరవేర్చుకుంటాడు. గాడ్స్ పర్పస్ ఈస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ త్రూ ఎస్తేర్ అండ్ మోర్డెకాయ్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. మీరు ఒక పర్పస్తో నాయన మోర్డెకాయ్ని పారసిక దేశానికి తీసుకెళ్లారు. ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక ఉద్దేశంతో అనాథ పిల్ల ఎస్తేర్ని పట్టపు రాణిని చేశారు ప్రభా. ఆ రాబోయే ప్రమాదాన్ని గుర్తించి, హమాను ద్వారా రాబోయే ప్రమాదాన్ని గుర్తించి ఎస్తేర్ ఎంత ధైర్యంగా నాయన ఉపవాస ప్రార్థన చేసి మీ మీద అనుకొని మిమ్మల్ని నమ్ముకొని రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడి యూదులని 127 దేశాల్లో ఉన్న యూదులని కాపాడుతుంది ప్రభా. మేము కూడా మీ ఉద్దేశం ఏంటి, మీ చిత్తం ఏంటి, మీరు మాకిచ్చిన పొజిషన్ కావచ్చు తండ్రి, మాకిచ్చిన అధికారం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ప్రతిదానికి మీకు ఒక ఉద్దేశం ఉంది. ఆ చిత్తం మేము నెరవేర్చి సైతాన్ని ఎదిరించి, అవినీతిని ఎదిరించి మీ నీతి రాజ్యాన్ని స్థాపించడానికి మాకు మీ అభిషేకం దయచేయండి. మీ కొరకు జీవించాలి. ఎలా మోర్డెకాయ్, ఎస్తేర్ మీ కొరకు జీవించారు ప్రభా, అలా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.
ఎలా మోర్డెకాయ్, ఎస్తేర్లు దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు జీవించారు, అలా మనం కూడా జీవించే కృప దేవుడు మనకి దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.